పరకాల నియోజకవర్గ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ములుగురి భిక్షపతి అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ములుగురి భిక్షపతి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పరకాలలో కురిసిన వర్షాల వల్ల ముంపుకు గురవుతున్న ప్రాంతాలపై దృష్టి సారించి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతూ పరకాల నియోజకవర్గంలోని మెగా టెక్స్టైల్ పార్క్ భూ బాధిత రైతులతో మాట్లాడి న్యాయం జరిగేలా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చూస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎంతోగానో కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే 5 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయించారని కొనియాడారు. పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన లక్ష్యంతో నిరంతరము నియోజకవర్గంలోని మండలాలే కాదు గ్రామాలు కూడా పర్యటించి అక్కడి సమస్యలను ప్రజల ద్వారా అక్కడ నాయకుల ద్వారా తెలుసుకొని ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ వాటి పరిష్కార దిశగా ముందుకు పోవడం జరుగుతున్నది. ముఖ్యంగా సుదీర్ఘ నా రాజకీయ అనుభవంలో కూడా నేను గమనించింది ఒకటే, పరకాల పట్టణానికి చూసుకున్నప్పుడు పరకాల ముంపు ప్రాంతాలకు శ్రీనివాస కాలనీ కావచ్చు, పాత ఆంధ్రప్రదేశ్ ప్రాంతం కావచ్చు, లేకుంటే భూపాలపల్లిలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ దేవాలయం ప్రాంతం కావచ్చు, ఇలా చాలా ప్రాంతాల్లో ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో వెళ్ళి పర్యటించడం జరిగింది. పర్యటించడమే కాకుండా దానికి సంబంధించిన అధికారులు, మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ స్థాయిలో కూడా సమావేశం ఏర్పాటు జరిగింది. దానికి కారణం ఏంటంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మన గౌరవ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు. 7 సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేయడమే కాకుండా అందులో 4 సార్లు గెలిచి అధికార పార్టీలో గత టీడీపీలో కూడా చాలా పదవులు గెలిచిన వ్యక్తి. మందులు చేసేవారు, మా పాడకు రోడ్ లేదంటే 2 లక్షల మందులు చేసేవారు. కానీ ఎమ్మెల్యే గారు మొట్టమొదటి రివ్యూ మీటింగ్లో ఇక్కడ సమావేశం ఉన్నప్పుడు చెప్పిండు, మన యొక్క పరకాల పట్టణము డిశ్చార్జి లెవెల్ ఎంతైతే ఉందో మన డ్రైనేజ్ ఏరియా అది పోవడానికి ఎంత వ్యాసార్థం ఉన్నటువంటి కాలువలు కావాలి, ఎలా అయితే మన పరకాల పట్టణమో ముందుకు గురికాపుతుందని చెప్పి ఆ యొక్క ప్రాంత ఇంజనీర్ తీసుకొచ్చి ఒక ప్రత్యేక సర్వే సంస్థకు అప్పచెప్పి అలాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పినటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యే ఎవరంటే మన ప్రకాష్ రెడ్డి గారి సందర్భంగా